కనిపించే దేవుళ్ళు మనల్ని కనిపించిన తల్లిదండ్రులు. రచన శ్రీ ఎర్రబైరు సురేందర్ రెడ్డి గారు. పుస్తకానికి ముందు మాట. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నది ఆర్యోక్తి. ఎవరికైనా నిజమైన ఐశ్వర్యం తల్లిదండ్రులే. తరగని ధనం, చెరగని నమ్మకం, ఆకాశమంత ఆత్మవిశ్వాసం, హిమాలయమంత ధైర్యం, కనిపించే దైవం తల్లిదండ్రులే. మనిషి జీవితంలో అతి గొప్ప వరం తల్లిదండ్రులు. వారిచ్చిన జీవం, పెంచిన కష్టం, అందించిన విలువలు మనకు మూర్తిమంతమైన దీవెనలు. చిన్ననాటి నుండి నడక నేర్పి, మాట నేర్పి, విద్యనందించి మనం ఎదగడానికి తల్లిదండ్రులు చేసిన త్యాగాలను ఏ కొలమానంతోనూ కొలవలేం. తల్లిదండ్రులను దేవతలుగా పూజించే ఈ దేశంలో అడుగడుగున దర్శనమిస్తున్న వృద్ధాశ్రమాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ పెంచి కంటికి రెప్పలా చూసుకొని తమ జీవితమంతా పిల్లల కోసమే త్యాగం చేసి వృద్ధులైన తల్లిదండ్రులను భారంగా భావించి కనీసం కనికరం కూడా చూపకుండా అనాదరించి వారిని వృద్ధాశ్రమాలలో వదిలిపెట్టడం దారుణమైన విషయం. కాలం గడిచే కొద్దీ చాలామంది తమ బాధ్యతలను మర్చిపోతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, అనాథల వలె వదిలివేయడం మన సమాజంలో పెరుగుతున్న చేదు వాస్తవం. వయస్సు పెరిగినప్పటికీ తల్లిదండ్రుల హృదయం మాత్రం చిన్నపిల్లల ప్రేమతో నిండి ఉంటుంది. వారికి కావలసింది పెద్ద సహాయం కాదు, కొద్దిపాటి గౌరవం, స్నేహపూర్వక మాట, అండదండలు, శ్రద్ధాపూర్వకమైన సేవ. ఈ పుస్తకం రాసిన ఉద్దేశ్యం తల్లిదండ్రుల గొప్పతనం, త్యాగం, విలువలను మరోసారి మనకు గుర్తు చేయడం. వారిని కాపాడడం, గౌరవించడం, సేవ చేయడం మన పాలిట పుణ్యం మాత్రమే. సమాజానికి వెలుగుని పంచే ధర్మం కూడా. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని బాధ్యత తల్లిదండ్రుల పట్ల గౌరవం. ఈ పుస్తకం ఆ అవగాహనను పెంచడానికి, భవిష్యత్ తరాలను స్ఫూర్తిగా నిలవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మమ్మల్ని కనిపించి కంటికి రెప్పలా చూసుకున్న మా తల్లిదండ్రులు ఎర్రబైరు సుదర్శనమ్మ, కీర్తి శేషులు వెంకటరెడ్డి గారికి ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను.